నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 3 రకాల పొడుల గురించి తెలుసుకుందాం. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. జీర్ణం పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కప్పు జీలకర్ర తీసుకోవాలి. నేను 60 ml కప్ తీసుకున్నాను. అదే కప్పుతో మిరియాలు తీసుకోవాలి. అదే కప్పుతో సొంటి తీసుకోవాలి. వాము కూడా తీసుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని అందులో మిరియాలు, జీలకర్ర, సొంటి వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తరువాత వాము వేసుకోవాలి. ఈ జీర్ణం పొడిని అన్నంలో మొదటి ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకుని 2 చిటికెళ్ళు ఈ పొడి వేసుకుని తిన్నట్లయితే శరీరంలో వాతం తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది. ఈ విధంగా వారానికి 3 సార్లు తీసుకోవాలి. ఇప్పుడు వాము వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుతూ మాడకుండా తక్కువ మంట మీద వేయించుకోవాలి. మెంతి మజ్జిగ చేసుకునేటప్పుడు లేదా మజ్జిగ తిరగమాత వేసేటప్పుడు కొద్దిగా ఈ పొడిని కలుపుకోవచ్చు. వేగిపోయాయి. స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. సొంటిని మాత్రం రోట్లో వేసుకుని బరకగా దంచుకోవాలి. నేరుగా మిక్సీలో వేస్తే మెదగదు. ఈ విధంగా రోట్లో వేసుకుని కొద్దిగా బరకగా చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. అర టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా ఉప్పు వేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. జీర్ణం పొడి తయారైంది. సొంటి పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా సొంటిని తీసుకోవాలి. బాండీలో సొంటిని తీసుకుని మాడకుండా తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. సొంటి బాగా వేగితే పొంగుతుంది. అన్నంలో మొదటి ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకుని 2 చిటికెళ్ళు ఈ పొడి సొంటి పొడి వేసుకుని తింటే మంచిది. కానీ వారానికి 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. సొంటి వేగిపోయింది. స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత రోట్లో వేసుకుని బరకగా దంచుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. సొంటి పొడి తయారైంది. కొద్దిగా వేప పువ్వు తీసుకుని కరకరలాడేలా ఎండపెట్టుకోవాలి. అలాగే కొన్ని లేత వేపాకులు కూడా ఈ విధంగా ఎండపెట్టుకోవాలి. తరువాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వేప పువ్వు పొడి తయారైంది. అన్నంలో మొదటి ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకుని వేప పువ్వు పొడి 2 చిటికెళ్ళు వేసుకుని వారానికి ఒకసారి తీసుకోవచ్చు. దీనివల్ల కడుపులో పురుగులు చచ్చిపోతాయి. ఈ జీర్ణం పొడి, సొంటి పొడి అజీర్తిని తగ్గిస్తాయి. కడుపులో ఉండే అన్ని దోషాలను పోగొడతాయి. సంవత్సరం నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు వారానికి ఒకసారి పెట్టచ్చు. 6 ఏళ్ల పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వారానికి 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. సొంటి పొడి, జీర్ణం పొడి ఈ రెండింటిని ఒకేసారి తీసుకోకూడదు. ఈ పొడులు ఎక్కువ తీసుకున్నట్లయితే వేడి చేస్తుంది, విరేచనాలు అవుతాయి. ఈ పొడులు 5 నెలల పైనే నిల్వ ఉంటాయి.